ఏమ్మా డోరా ఇప్పుడు చూద్దాం. మీకు బస్ టూర్ ఇచ్చేస్తాను, చూసేయండి. నాకైతే చాలా నచ్చింది అనమాట. బస్ కంఫర్ట్ గా ఉంది అండ్ ఆల్సో చాలా స్పేషియస్ గా ఉంది అనమాట. చూపిస్తా చూడండి మీకు కూడా. చూసుకోకుండా టాక్సీ బుక్ చేసిండే భలే ఉండాలా. 300 మీటర్ల కేంద్ర పిచ్చి వల్ల అయింది అనుకుంటాడు. హరిబాబు ఎలా ఉందమ్మా? హైలైట్గా ఉంది రూమ్ అయితే. సాక్స్ చూసారా? వాష్ చేసిన దానికి 30 రూపాయలు, ఓన్లీ ఇస్త్రీ చేస్తే 15 రూపాయలు. అయినా సాక్స్లు ఎవర్రా ఇస్త్రీ చేయించుకునేదే? ఓట్క జిన్ను గిన్నె అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్లో ఉన్నాం మామ. సో ఈరోజు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది, మళ్ళీ మనం ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఎక్కడికి ఏంటి కూడా మీకు అర్థమైపోయి ఉంటది. తిరుచికి అయితే వెళ్తున్నాము. హరి, ఈ వారంలో ఇది 3వ ప్లేస్ కదా. ఫస్ట్ మైసూర్లో ఉన్నాం ఈ వారంలో స్టార్టింగ్ లో, తర్వాత కోయంబత్తూర్ వచ్చాం, మళ్ళీ ఇప్పుడు తిరుచికి వెళ్తాం. ఇదే వారంలో 3 ప్లేసులు చేంజ్ అయ్యాం అనమాట. 3 ప్లేసులు చేంజ్ అయ్యి 3 దగ్గరలో ఉండే వాటర్, 3 దగ్గర ఉండే ఫుడ్, హెల్త్ మీద ఎఫెక్ట్ ఏమో నిజంగా. హెయిర్ మీద నాకేం ప్రాబ్లం లేదు, నీకే ఇబ్బంది. ఇది రియలైజేషన్. మార్నింగ్ నిద్ర లేసరికి 8:30, 9 అయిపోయింది అనమాట. ఇంకప్పుడు వాళ్ళు కాల్ చేసి ఇట్లా చెప్పారు తిరుచికి వెళ్ళాలి అర్జెంట్ గా అని. సో ఇంకప్పటికప్పుడు బస్ టికెట్ అండ్ హోటల్ టికెట్ అన్ని బుక్ చేయించుకొని ఇంకా మేము కూడా ప్యాకింగ్ చేసుకుంటా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మైసూర్ నుంచి వచ్చి బట్టలు కూడా ఉతుక్కోలేదురా హరి. సో మా కంపెనీ వస్తువులు కూడా తీసుకెళ్ళడానికి బ్యాగ్ కూడా ప్యాక్ చేసాం మామ ఇందాకే. సో మన బస్ అయితే కోయంబత్తూరులో 2 గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో చూద్దాం మామ బస్ జర్నీ అంతా ఎలా జరిగింది ఏంది కదా అని. అండ్ అక్కడ బుక్ చేసుకున్న హోటల్ కూడా పర్లేదు, బాగానే ఉండింది, చూశాను. సో అది కూడా మీకు చూపిస్తాను ఏంది కదా అని. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే బయలుదేరుతాం అనమాట. టైం వచ్చి 1:30 అవుతుంది. కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ లో మన బస్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా బయలుదేరాలి. ఏమ్మా డోరా ఇప్పుడు చూద్దాం. అట్లా వస్తుంది వస్తుంది. ఇప్పుడు అరవదు. అమ్మగారు బయట కనిపిస్తే లింగడు లేసేస్తాడు. త్వరగా బయలుదేరేసాం హరి. 2 కదా ఆడ. ఇప్పుడే టైం 1:30. 20 మినిట్స్ అయినా వెయిట్ చేయాలి ఖచ్చితంగా ఎండలో. కరెక్ట్ 2 కైనా వస్తాడా రాదా కూడా మళ్ళీ కూడా. అది కూడా డౌటే. ట్యాక్సీ ఇప్పుడే దిగేసాం అనమాట. ఇంకా బస్ కోసం వెయిట్ చేయాలి. అరే ఎలానో నీడుంది కాబట్టి సరిపోయిందిరా. చెట్టు నీడ వాడు ఆపడరా నైనా, ఆడే ఆపుతాడు కూడా. అదే మా బస్సు గ్రీన్ కలర్ లో ఉండేది ఎస్ఆర్. ఎక్కేద్దాం వెళ్ళి. సో మనం ఎప్పుడు ఎక్కాం బస్సు. అసలు చూడండి ఎలా ఉంది లోపల. మంచిగా ఉంది, ఇంటీరియర్ క్లీన్ గా నీట్ గా. అండ్ ఇక్కడ కూడా స్పేస్ చూసారా ఎంత ఎక్కువ ఉందో. బాగుందా హరి? కూర్చునే దానికి బాగుంది. కరెక్ట్ గా 5 నిమిషాలు లేట్ గా వచ్చింది అనమాట బస్సు. ఇంకెక్కేసాం, కూర్చున్నాము, ఏసీ కూడా ఆన్ చేసుకున్నాం, మంచి గాలి వస్తుంది. సో అన్నింటికంటే ముందు మీకు ఒక బస్ టూర్ ఇచ్చేస్తాను, చూసేయండి. నాకైతే చాలా నచ్చింది అనమాట. బస్సు కంఫర్ట్ గా ఉంది అండ్ ఆల్సో చాలా స్పేషియస్ గా ఉంది అనమాట. చూపిస్తా చూడండి మీకు కూడా. సో ఇదే మా మెయిన్ డోర్ ముందే ఉన్నాడు అనమాట డ్రైవర్. జస్ట్ డోర్లు ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడే మన సీట్ 2. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ర్యాక్ ఉంది మన బ్యాగ్ లో పెట్టుకోవడానికి. 2 వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్ అయితే ఇవ్వలేదు అనమాట. దానిపైన ఏసీ 2 ఉన్నాయి, ఏసీ వెంట్. దాని కింద చూసారా ఎక్స్ట్రా స్పేస్ కూడా ఉంది. సీట్ చూసారా మామ, బస్సులో లేదా కారులో ఉంటుంది కదా అట్లా ఉందన్నమాట. సీట్ ఆనుకోవడానికి నీట్ గా. అండ్ 2 పిల్లోస్ కూడా ఉన్నాయి. సీట్ కూడా మంచి మెత్తగా ఉంది మా నిజంగా. పైన కూడా 2 ఏసీ వెంట్లు ఉన్నాయి. దాని వెనకాల 2 ఛార్జింగ్ సాకెట్స్, 2 లైట్లు. పనిచేస్తాను చూడరా హరి. ఎప్పట్లాగే పనిచేయట్లేదా? సో 2 టికెట్లు మా కంపెనీ వాళ్ళకి 1400 పడింది అనమాట. అంటే ఒక టికెట్ వచ్చి 700 రూపీస్ అట్లా పడింది అంతే. అన్నిటికంటే నచ్చింది ఎక్స్ట్రా స్పేస్, లెగ్ స్పేస్. మేబీ ఫ్రంట్ లో ఉన్నాం కాబట్టి అలా ఉందేమో. ఫ్రంట్ లో ఉన్నాం ఎలా ఉంది, అందరికి అట్లా ఉండదు. బాగా సాపుకొని పడుకోవచ్చు జాలీగా. దాంతోపాటు ఈ సీట్ కూడా చాలా బాగుంది మామ. నీట్ కంఫర్ట్ గా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫ్రంట్ ఉన్నాం కాబట్టి అంత షేకింగ్ కూడా ఉండదు అనమాట. ఇప్పుడు ఏంది నెక్స్ట్ ప్లాన్ ఇదే? పడుకోవడం ఏముందిలే ఇంకా పడుకో. సో మామ ఇప్పుడే బ్రేక్ కోసం ఆపారనమాట. టైం వచ్చి 4:30 వస్తుంది. వెనకాల కనిపిస్తుంది కదా, అదే అనమాట మన బస్సు. ఎండ అయితే అసలు లేదు కానీ ఇందాక వచ్చే దారిలో ఎక్కడో వర్షం పడింది. ఇప్పటి వరకు అయితే జర్నీ బాగానే జరుగుతుంది మా. ఇప్పటికే టైం అయితే 5 అవుతుంది. ఇంకా 1.5 hour ఉంటుంది అనమాట మన జర్నీ. తిరుచిలో దిగేసరికి ఈజీగా 7 అయిపోద్ది. సో ప్లేస్ షిఫ్ట్ అయ్యాము మామ. నేను ఇక్కడ, హరి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. ఎందుకంటే ఇటుపక్క గాలి భయంకరంగా వస్తుంది అనమాట. చూపిస్తుంది చూడండి మీకు కూడా. ఇక్కడ ఒక ఏసీ వెంట్ ఉంది కదా, అక్కడ నుంచి కంటిన్యూస్ గా గాలి వస్తూనే ఉంది. అసలు ఫుల్ చల్లగా ఉంది. మేము ఎప్పుడైనా అన్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ 2 అండ్ ఆల్సో ఇక్కడ కూడా 2 క్లోజ్ చేసే ఉంటాము. ఇది క్లోజ్ చేయడానికి లేదనమాట. సో అందుకని డైరెక్ట్ గాలి తగులుతూ ఉంది. అందుకని ఒక డీల్ మాట్లాడుకున్నాం అనమాట. బ్రేక్ ముందు వరకు నేను కూర్చుంటాను, బ్రేక్ తర్వాత నువ్వు కూర్చోరా అని. సో ఆ డీల్ ప్రకారంగా నేను షిఫ్ట్ అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసాము. జస్ట్ ఒక 1 కిలోమీటర్ మాత్రమే ఉందన్నమాట.
మామ కరెక్ట్ ఒక నెల ముందే హరి కదా. సేమ్ ఇదే పొజిషన్. సేమ్ ఇదే బస్సు, సేమ్ ఇదే ఇక్కడ ఇదే ప్లేస్ లో దిగామన్నమాట. సేమ్ ఇదే మాట చెప్పి అప్పుడు కూడా ఇదే చత్రం బస్ స్టాండ్ అని. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట చెప్పాను, ఇదే చత్రం బస్ స్టాండ్. హోటల్ కూడా మామ జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ లోనే బుక్ చేసుకున్నాం అనమాట. 300 మీటర్స్ సేమ్ దిగిన దగ్గర నుంచి. చూసుకోకుండా టాక్సీ బుక్ చేస్తుంటే భలే ఉండాలా. 300 మీటర్ల కేంద్ర ఇది పిచ్చి వల్ల అయింది అనుకుంటాడు. సో ఇదే మా హోటల్, వివిడ్ ఏ బోటిక్ హోటల్ అంట. బాగుంది కదా హోటల్ హరి? బయట నుంచి బాగుంది, లోపల నుంచి వద్దాం. అలా ఉంది. చత్రం బస్ స్టాండ్ అని చెప్పాను కదా, అదే అనమాట కనిపించేది. జస్ట్ ఇక్కడ ఉంది మన హోటల్, చాలా దగ్గర మెయిన్ రోడ్ లో ఉందిరా హరి. అన్ని రెస్టారెంట్స్ బాగుంటాయి, కనెక్టివిటీ. సో మన రూమ్ నెంబర్ వచ్చి 206, సెకండ్ ఫ్లోర్. 206 ఎక్కడుంది? ఓకే, ఇదే స్ట్రైట్ గా ఉండే రూమే. అయ్యో బాగుంది మా హోటల్, మంచి ప్రీమియం ఉంది అని చెప్పాలంటే. ఫ్యాన్ కూడా ఉంది రే, నేను ఒట్టి ఫ్యాన్ ఉండదు, ఓన్లీ ఏసీ అనుకున్నా. ఫ్యాన్ ఉన్నట్టు. ఇదేంది ఇది? లోపల వందే భారత్ లో బాత్రూమ్ ఉన్నట్టుంది. సో మనం ఇప్పుడే హోటల్లో చెక్ ఇన్ అయితే అయ్యాము. మీకైతే ఫస్ట్ రూమ్ టూర్ అయితే ఇచ్చేస్తాను, చూసేయండి. దాని తర్వాత ఈ హోటల్ రూమ్ ఎంత కాస్ట్ అయింది, ఆ కాస్ట్ కి వర్తా కాదా అని మీరు చెప్పండి, ఓకేనా? ఫస్ట్ హరిబాబుని అడదాం. హరిబాబు ఎలా ఉందమ్మా? హైలైట్ గా ఉంది రూమ్ అయితే. ఫస్ట్ మీకు బయట ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి క్లియర్ గా. అన్ని రూమ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తము. అటుపక్క లిఫ్ట్, ఇక్కడ నుంచి 1 నుంచి ఉన్నాయి అన్ని రూమ్స్. మాది 6 నెంబర్ అనమాట, 206. మళ్ళీ ఇటు సైడ్ 207 నుంచి స్టార్ట్ అయింది, ఆ లాస్ట్ వరకు ఉన్నాయి రూమ్స్. ఇది చూసారా డీటెయిలింగ్ ఎలా ఉంది, అంత మంచిగా. పైన లైట్లు, బటర్ఫ్లైస్, చాలా బాగుంది. సో మనం అయితే లోపలికి వచ్చేసి రూమ్ చూద్దాం ఎలా ఉందో. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనం ఫస్ట్ ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్ ఉంది అనమాట. అండ్ ఈ పైన కూడా ఒక ర్యాక్ ఉంది. పక్కనే కబోర్డు, దీంట్లో మాక్సిమం హ్యాంగర్స్, చెప్పాను కదా హ్యాంగర్స్. అండ్ ఉంటే లాకర్ ఉంటుంది, ఇది లాకర్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఒక ఎక్స్ట్రా పిల్లో కూడా ఇచ్చున్నారు. సో ఇలా రైట్ కి తిరగంగానే బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ లోపల ఎట్లా ఉంది చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ అద్దం ఉంది, పెద్ద అద్దము. కింద సింక్, దాని పక్కన 2 సోపులు ఇచ్చున్నారు, ఒక బ్రష్, ఇంకో డెంటల్ కిట్, ఇది షాంపూ. అండ్ ఇక్కడ స్విచెస్ అన్నీ ఉన్నాయి అనమాట, లైట్ స్విచెస్. దాని పక్కనే షేవర్ అవుట్పుట్ ఉంది. అండ్ ఓవరాల్ బాత్రూమ్ చూడండి ఎలా ఉందో. ఇటు పక్క బాతింగ్ ఏరియా అనమాట, చూసారా అట్లా ఉందో, చాలా నీట్ గా ఉంది. సో బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి రిమైనింగ్ రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇదన్నమాట మెయిన్ రూమ్, ట్విన్ బెడ్, 2 సపరేట్ బెడ్లు. బయట అన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా బటర్ఫ్లై. అవును, అది ఆన్ అవుద్దా చూడు ల్యాంప్. అవును, ఇక్కడే ఉందా లేదా? పని చేయట్లేదు, ఇది పని చేస్తుందేమో. మనకు ఆన్ చేయడం రావట్లేదా? స్విచెస్ చూసారా తమాషగా ఉన్నాయి, అన్ని ఆటోమేటెడ్ టచ్ స్క్రీన్ స్విచెస్ అనమాట. ఇది వచ్చి మాస్టర్ ఆఫ్ చేస్తే మొత్తం ఆగిపోద్ది. అండ్ ఇది మళ్ళీ ఆన్ చేయడానికి ఇంకా లైట్, ఫ్యాన్ స్పీడ్ అన్ని ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ పక్కన ఉండేది వచ్చి క్లీన్ చేయడానికి అండ్ ఏం డిస్టర్బెన్స్ ఏం చేయొద్దు అని చెప్పడానికి స్విచెస్ అనమాట. సో ఇక్కడ రాసినారు మా వెల్కమ్ టు వివిడ్ బోటిక్ హోటల్. సో ఇక్కడ చూసారా వెల్కమ్ మెసేజ్ రాసినారు, చాలా బాగుంది. బెడ్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉందో, లోపలికి వెళ్ళిపోతుంది. నైట్కి మంచి నిద్ర వస్తుంది అనమాట. ఎరా మంచి నిద్ర. మధ్యాహ్నం మనం బయలుదేరి మంచి పని చేసాం కదా, రాత్రి ప్రశాంతం పడుకోవచ్చు. సో వ్యూ చూడండి బయట ఎలా ఉందో. మార్నింగ్ ఇంకా చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్ ఇక్కడ నుంచే కనిపిస్తుంది చూడండి. మార్నింగ్ ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. సో ఇక్కడ చూసారు మా చైర్ బల ఉంది కదా, స్టడీ డెస్క్ లాగా చేస్తున్నారు అనమాట మొత్తం. మా లగేజ్ చూడండి కిందంతా పెట్టేస్తున్నాము. ఇక్కడ ఇంకో డ్రావర్ ఉంది, అది కూడా ఖాళీగానే ఉంది. ఇక్కడ కూడా ఉన్నట్టుంది, ఇది కూడా ఖాళీ. పైన చూసారేమో 4 కార్డులు అంటే 4 మెనూలు సపరేట్ గా పెట్టినారు. సో ఒక్కొక్కటి చూద్దాం. ఇది వచ్చి లాండ్రీ ప్రైస్ లిస్ట్. షర్ట్కి ఎంత, ప్యాంట్కి ఎంత. షర్ట్ చూడండి, ఒక్క షర్ట్కి 50 రూపీస్ వాషింగ్ చేస్తే. డ్రెస్సింగ్ ఓన్లీ చేస్తే అంటే ఇస్త్రీ మాత్రమే చేస్తే 25 రూపాయలు అంట, బాగా కాస్ట్లీరా. సాక్స్లు చూసారా, వాష్ చేసిన దానికి 30 రూపాయలు, ఓన్లీ ఇస్త్రీ చేస్తే 15 రూపాయలు. అయినా సాక్స్లు ఎవర్రా ఇస్త్రీ చేయించుకునేదే? లుంగి, బ్లౌజ్, టవల్, హాఫ్ ప్యాంట్ భలే ఉన్నాయి రేట్లు. ఇది వచ్చి చెఫ్ స్పెషల్ అంట, అది ఒక మెనూ. సో ఈ పక్కన చూసారా బార్ మెనూ అనమాట. ఓట్కా, జిన్ను గిన్నె అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ, మనకు అవసరం లేదు. ఇది హోటల్ మెనూ, ఫుడ్, బిర్యానీ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక టీవీ, ఏరా స్మార్ట్ టీవీ ఇది నార్మల్ ఉన్నట్టు. నార్మల్నా? ఇక్కడ పెద్ద అద్దం, నాకంటే హైట్ ఉంది. పైన ఒక లైట్ కూడా ఉందన్నమాట.
ఇది చూసారా సెంట్రల్ ఏసీ. అండ్ ఇక్కడ టీ కాఫీ చేసుకోవడానికి అన్ని సామాగ్రి ఉందన్నమాట. మిల్క్ పౌడర్, షుగర్, టీ ప్యాకెట్స్ అండ్ కాఫీ ప్యాకెట్స్, 2 కప్స్ ఇచ్చారు, ఒక కెటిల్, 2 గ్లాసెస్, 2 వాటర్ బాటిల్ ఇచ్చున్నారు. అన్నిటికంటే హైలైట్ నచ్చింది నాకు కింద ఫ్రిడ్జ్ ఉందన్నమాట. చాలా రేర్ గా దొరకదు మాకు ఫ్రిడ్జ్. కనెక్షన్ అయితే తీసేస్తున్నారు, మనకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు కనెక్షన్ పెట్టుకొని. లోపలంతా ఖాళీగానే ఉంది. సో ఓవరాల్ గా ఇదన్నమాట మామ మనం స్టే చేయబోయే రూమ్. తిరుచిలో 2 days కి అయితే ఇక్కడ బుక్ చేయించాం మా కంపెనీ వాళ్ళ చేత. 2 days కి మామ మా కంపెనీ వాళ్ళకి ఈ హోటల్ 7,000 పడింది అనమాట. అంటే ఒక్క రోజుకి 3,500 అలా పడింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మామ. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఏంది ప్లాన్ ఇప్పుడు? తినేద్దామా తొందరగానే బయటకు వెళ్దామా? ఆర్డర్ పెట్టుకుందాం. బయటికి వెళ్దాం. ఒరే బయట వర్షం రా హరి, అప్పుడే స్టార్ట్ అయిందా? అవును ఫుల్లో పడుతుంది మామ వాన. స్మెల్ చేసామా బయట? హైలైట్ ఉంది. మట్టి వాసన చాలా బాగుంది స్మెల్. తగ్గిపోయిందా? సేమ్ హోటల్ వాళ్ళ రెస్టారెంట్ చూసారు మామ ఎలా ఉందో. రేపు బ్రేక్ఫాస్ట్ కి ఇక్కడే రావాలన్నమాట. రేపు చూద్దాం. కాస్ట్లు ఎక్కువ ఉన్నారా హరి? లేదంటే ఇప్పుడే పోయేవాళ్ళం. సరే పోదాం బా. లైట్ వర్షం పడతానే ఉంది మామ. ఇంకా లేదురా, ద్వారా చినుకులు పడతా అంత బాగా తెలుస్తుంటాయి. అవి గాలికి వస్తాయి. అదే గాలికి పడతాయి. గాలికే గాలి లేదంటవా? మరి తంగా ఉంటావు నువ్వు. మా హోటల్ నుంచి బయటకు వచ్చాము, అట్లా వర్షం స్టార్ట్ అయిపోయింది మా. ఇంకా రెస్టారెంట్ ఎత్తుకొని వచ్చేసరికి ఫుల్ గడిచిపోయాం అనమాట. దీనికంటే మంచి రెస్టారెంట్ దొరకలే. ఏం లేవు మామ ఇక్కడ. మనం అనుకున్నాం కానీ లేవే. మంచిగా ఏం లేవు. అన్ని ఎట్టున్నాయంటే హోటల్ రెస్టారెంట్ ఉన్నాయి. సో కేజీ చికెన్ బిర్యానీలో చూడండి మామ 2 పీసులు వచ్చాయి. ఒక బ్రెస్ట్ పీస్, ఒక లెగ్ పీస్ మెయిన్. దాన్నే 1/2 చేసుకుని తినేస్తే సెట్. నచ్చలేదా? తందూరి కూడా వచ్చేసింది మామ. అనవసరం వచ్చారు, ఆర్డర్ పెట్టేసుకున్నా పోయింది కదా. రైస్ అయితే మరీ పొడి పొడిగా ఉంది కదా మామ. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో మనం ఇప్పుడే వచ్చామన్నమాట రూమ్ లోకి. బయట ఫుల్ వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్ గా. ఇంకా తడుచుకుంటూనే అలానే రూమ్ లోకి వచ్చేసాము. సో మనం అలా జరిగింది అనమాట మన బస్ జర్నీ. అండ్ హోటల్ కూడా చూసారు కదా ఎలా ఉందో. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో త్వరగా కూడా పడుకోవాలి మామ ఈ రోజు. రేపు మళ్ళీ ఉదయంతో సైట్కి పోవాలన్నమాట. సో అంతా రేపు వీడియోలో చూద్దరు కానీ ఈ వీడియోకి మాత్రం ఇంతే. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బాయ్.